అండి మీ కావేరిని వెల్కమ్ టు ద మీ కావేరి ఛానల్. ఈ మధ్యన అయితే నేను ఏ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదన్నమాట. సో దేనికి పోస్ట్ చేయలేదంటే మా ఊర్లో ఏదైనా జాబ్ చేయడానికి ఇక్కడ ఏముండవు. కాకపోతే ఏంటంటే చెరుకు పనులు స్టార్ట్ అయ్యాయి కదా, ఆ పనులే ఇంకా అలాగా మధ్యాహ్నం చేస్తుంటే కొంచెం కొంచెం కూలికి నెలకి వెళ్తుంటే మనకు ఖర్చులైనా మిగులుతాయి కదా. మళ్ళీ అలా కూర్చుంటే ఒళ్ళు కూడా ఏమంటారు బీటు తీరేస్తుంది అనమాట. అందుకని మంచిగా మన హెల్త్ని కూడా మనకు పని చేయడం వల్ల లాభాలు ఏంటంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది అండ్ మన హెల్త్ పరంగా బాగుంటుందని ఆలోచన అదనమాట. అయితే ఇంకెందుకు లేట్ చేయడం వచ్చేసేయండి. నేనైతే ములంకాడల కర్రీ చేస్తున్నాను అండ్ రైస్ కూడా పెట్టాను అనమాట. మధ్యన అయితే మీకు అప్డేట్ ఏమి ఇవ్వలేకపోయాను. రైస్ పెట్టిన అదే ములంకాడల కర్రీ కూడా చేస్తున్నా. మళ్ళీ ఏంటంటే పని అలా ఉండిపోయిందప్ప. ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది ఈ కమ్మేసి. నెల కంటే ఎక్కువ రోజులు అయిపోతుంది. చాలా రోజులు అవుతుంది కమ్మేసి. ఇల్లు కట్టేది ఉంది. ఇంకా ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఏమంటారు, వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోతుంది. అమ్మ అయితే అలాగుంది, బిజర్గా బేకారుగా ఉంది. ఈ బండి అయితే ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. మీకు ఇంకా నడిపి స్టార్ట్ అయిపోద్ది. ఇంకా టైం చాలా రోజులు ఇలా భిన్నం అయిపోయింది అన్నమాట. మురికిలు తెరిసింది లేక. మరి ఎప్పుడు ములంకాడలు కూడా మనకేం లేవు, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. బట్టలు అయితే ఆరబెట్టుకున్నాను. ఇంకా నీట్గా చేసేది ఇల్లు ఇప్పేస్తే కొంచెం కరెంట్ ఇచ్చేసుకొని కొంచెం చిన్న పనులు చేసుకొని ఏదో కూలుకొని ఆలుకో ఇంకా నాకు ఎలాగ వీలైతే ఆ విధంగా బ్రతకడానికి కొంచెం నేను సదుపాయం చేసుకుంటున్నాను అనమాట. ఒకటేంటంటే నా సిద్ధాంతం ఏంటంటే కలం పట్టుకొని రాయాలి, కత్తి పట్టుకొని నరికే టైం వస్తే నరకాలి, పార పట్టుకొని తవ్వాలి. అన్నిటికీ రెడీగా ఉంటే మన లైఫ్లో మనం మంచిగా ముందుకి వెళ్ళిపోతాం అనమాట. ఈ రోజుల్లో భర్తే పెంచాలా, భార్య బ్రతకాలేమీ లేదు, కానీ కష్టపడుకుంటే విపరీతమైన డబ్బు మనకి శరీరం కూడా మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది, హెల్దీ కూడా మనం ఉండగలుగుతాం. అన్ని విధాల సేఫ్టీ ఏదంటే మనం కష్టించి ఏదో పని చేయాలన్నది ఓకే అనమాట. ఇంకా అలా ఉందో చూడండి. నాకు ఎంత దయగల మనసు, దీనగుణము. కుక్క పిల్ల అయితే అసలు వదలకంటుంది ఇల్లు. నాకు సేఫ్టీ అనుకోండి, నైట్ పూట గట్ట నాకు మంచి సేఫ్టీ. ఎవరైనా వచ్చినా అలా పడిపోద్ది అనమాట. ఒప్పుకోదు, అస్సలు ఒప్పుకోదు. సేఫ్టీ కానీ ఏంటంటే మొన్నేమో అప్పుడేమో ఇక్కడ ఇదేసాను కదా, ఏమంటారు పొయ్యి వేసాను కదా, ఆ పొయ్యి మొత్తం తవ్వేసింది. మళ్ళీ వేసిన, మళ్ళీ దానికి సిమెంట్ రాసి అది సేఫ్గా ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాము చాలా కుక్క పిల్లలకి మన్ను వాసన అంటే ఇష్టమేమో కానీ బాగా తవ్వుతాయి. ఈ కుక్క పిల్లనే కాదు కానీ ఇంతకుముందు నేను ఒకటి బుజ్జు జుగులు కుక్క పెంచుతుండే, మీరు యూట్యూబ్లో చూసుండే. అది నేను వైజాగ్ పట్టుకెళ్ళా. అప్పుడు నాకు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అది నేను ఒక ప్లేస్లో గంగాదేవి గుడి దగ్గర వదిలేసాను, అక్కడ వైజాగ్లో. అదనమాట. ఎంత కష్టపడి తీసుకెళ్ళాను ఇక్కడి నుంచి, మా ఊరి నుంచి. దానికి ఛార్జ్ పెట్టి మరి తీసుకెళ్ళా. అలా అయిందనమాట. అప్పుడే ఇవన్నీ కూడా కొరకలు చేసింది అదే ఆ కుక్క పిల్ల. ఇగో ఇటువైపు కూడా, ఈ భాగం కూడా. అయితే నేనేమంటే అప్పుడులోనే సిమెంట్ పని అవుతుండే వెళ్ళినప్పుడు, అది ఎంత సిమెంట్ మిగిలితే దాన్ని వేసేసాను. ఇంకొక ఆవిడని అడిగిన అనమాట, సిమెంట్ కొంచెం ఇవ్వండి అని అంటే, ఈసారి ఇస్తాంలే కావేరి అన్నారు. చిన్న చిన్న గొరుకులు మచ్చలు ఉంటే దాన్ని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు ఇప్పేసిన తర్వాత దీనికి ఒక కర్రలు పడతాయి అనమాట. కర్రలకి వెళ్ళే ఉందనమాట. కర్రలకి వెళ్ళి ఇప్పి ఇదంతా పొడవ చేయాలి. చాలా కిందకి అయిపోయింది చూడండి ఇల్లు అంతా. నేను ఇదంతా దూరడానికి, లోపల రావడానికి అసలు గాలి కూడా లోపలికి ఎంటర్ అవ్వకుండా కొంచెం ఇబ్బంది అయితే ఉంది ఇంటి వల్ల. ఇవన్నీ కొంచెం నీట్గా అన్నీ సర్దుబాటు అయితే చేయాలని ఆలోచన అనమాట. ములంకాడల ఎగురైతే రెడీ అవుతుంది అనమాట. అయిపోయింది మొత్తానికి.
అయిపోయింది ములంకాడలు ఇది. దీంతో రసం పెట్టుకుంటే భలే ఉంటుంది. ఇది కానీ జారిందందుకు నూనె నా ముఖం మీద పడుతుంది. దీనిపైన లావని ఇదేమో అన్నం ఓరిసేస్తున్నారు కదా, బీచ్కి వెళ్ళాలి, చేపలు కొన్ని ఉన్నాయన్నమాట చల్లడానికి. ఇదే నిన్న ఇంకా రసం అయితే అవసరం లేదు. ఇదిగోండి పప్పు, నిన్న అక్కడ కట్టెల పొయ్యి మీద ఉండే అనమాట పప్పు. అక్కడ అలా ఇది వేస్తే అక్కడ పొయ్యి ఉంటే పొయ్యి మీద ఇంకెందుకు మనకు ఎక్కువసేపు ఉడకాలి కదా, కుక్కర్ కూడా పాడైపోయింది అనుకుని పొయ్యి మీద పెట్టేసిన. ఈ పొయ్యిలో పెట్టిన పొయ్యి మీద అందరూ విచిత్రంగా చూడమే. దీన్ని ఇంకా ఇలా పొయ్యి మీద పెట్టేసి ఇలా పెట్టాను, అందరూ విచిత్రంగా చూడమే. ఏంటిది 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 భలే ఉంది కదా, ఏంటిది ఏంటిది అని. ఊరిసిన వెంటనే అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళాలి. చేపలు కొంచెం ఉన్నాయట ఎండబెట్టడానికి వెళ్ళాలి. వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తా. ఇవి అనేది ఎప్పుడు ఆగదబ్బా, కానీ ఈ మధ్యన అవ్వలేదు వీడియోలు చేయడానికి. అందుకనే తెలిసిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, యూట్యూబ్ చేయు బాగుంటుంది అని. కొంతమంది తెలియని వాళ్ళు ఈ వీడియో ఏంటి ఆ వీడియో ఏంటి అంటారు. ప్రతి మనం ఏది కష్టపడినా కోటి విజులు కూటు కోసమే కాబట్టి ఎంతో వస్తుంది కదా, రూపాయి 2 రూపాయలు రోజుకో 3 రూపాయలు 4 రూపాయలు 10 రూపాయలు ఎంతో కొంత వస్తుంది కదా మనము. కాకపోతే వీడియోలు చేయాలి అలా కంటిన్యూట్గా, వీడియోలు ఆపకుండా ఏదో వీడియో పెట్టుంటే చాలా బెనిఫిట్. కాకపోతే నెట్ ప్రాబ్లం వల్ల నేను పెట్టలేకపోతున్నాను. సో పెడతాను అలాగా, నాకు వీలైన కొద్ది నేను పెడుతూనే ఉంటాను వీడియోస్. అవన్నీ నెట్ అవన్నీ ప్రాబ్లం ఏం లేదు. వీడియోలు అయితే అప్పుడు చేస్తాను, రోజు తప్పించి రోజైనా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట వాళ్ళ కోసం. ఓకేనా, నాకైతే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడే మన ఛానల్ ఎవరైతే మీ కావేరీ ఛానల్ ఇప్పుడే మీరు చూసినట్టుగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత ఆల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నోటిఫికేషన్ కోసం మాత్రం బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఓకేనా, ప్రతి వీడియో మీకు వస్తుంది అప్లోడ్లో అంటే వస్తుంది. చాలామంది కావేరీ నీ వీడియోలు మాకు రావట్లేదు అంటున్నారు. నేను ఒకసారి చెక్ చేస్తాను ఎందుకు మీకు రావట్లేదు అని. ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్, అందరికీ వెళ్ళా దగ్గర 1,00,000 దాటి ఉన్నారు. కనీసం ఒక్క వీడియో ఒక 2,000 మంది 10,000 మంది చూసినా నాకు ప్రియతమైన అమౌంట్ వస్తుంది. కానీ ఎందుకు అలా అవుతుందో ఒకసారి నేను చెక్ చేస్తాను. అంటే మనకు మోనిజేషన్ ఆన్ అయింది కాబట్టి ఈరోజు కాకపోతే ఏ రోజున మనకు బెనిఫిట్ నాకు ఆలోచన తప్ప అలాగా పట్టి ఎక్కడ మార్కులాగా అలాగ వీడియోస్ పెడుతూనే ఉన్నాను. ఎందుకంటే బెనిఫిట్ ఒక రూపాయి పైన 2 రూపాయల పైన 10 రూపాయల పైన 100 పడి చెయ్యక ఏదైనా పడవచ్చు కదా అలాగ పెడుతున్నాను అలాగనమాట. అలాగా నా జీవనోపాధి కోసం ఏదో పని చేసుకుంటున్నా. మన నిత్యావసర వస్తువుల అవసరాలు కూడా తీరాలి కదా ఫ్రెండ్స్. ఎవరి మీద మనం డిపెండ్ అవ్వలేం కదా. మన తల్లిదండ్రులకు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎనీవే, బట్ మన అవయవాలు కూడా కదలాలి, మన శరీరం కూడా బాగుండాలి. మనకు కూడా నీడ్లో మనీ అనేది మనం కూడా లెర్న్ చేసుకోవాలి. మంత్లీ ఎలా అని మనకి ఎంతనే ఏదో బాగుంటుంది, సెల్ఫ్నెస్ బాగుంటుంది అనమాట. అందుకోసం ఈ రోజుల్లో అసలు ఆడది దేనికి జడవలసిన అవసరమే లేదు. మొగుడే తేవాలా బ్రతకాలనే ఆలోచన ఏం లేదు. కానీ ఆడదే కూడా కష్టపడి మా ఊడిని పెంచగలంత ఇది ఉంది. ఆ ఛాలెంజ్ లైఫ్ మనకు ఉండేటప్పుడు మనం ఎలాగైనా బ్రతకచ్చు. అసలు బ్రతకడానికి భయపడవలసిన అవసరమే లేదు, బతకడానికి భయపడవలసిన అవసరం లేదు. కానీ మనం ప్రతి దాంట్లను కూడా చాలామంది నేను చూస్తాను, మా విలేజ్ అమ్మాయిలు ఎంఎస్సి చదువుకున్న అమ్మాయిలు కూడా చాలా చక్కగా చేస్తుంటారు పనులు. అలా చూస్తే హ్యాపీనెస్. ఎందుకంటే మన చదువు ఒకటే కాదు, మన అన్ని విద్యలు మనకు ఉంటేనే మనం బాగుపడగలం లైఫ్లో. మీ తల్లిదండ్రులు మీకు ఏమి ఇచ్చారు మిమ్మల్ని అడిగితే మా అమ్మ మా నాన్న మాకు చెప్పేది ఒకటే. ఇప్పటి వరకు మా అమ్మ నాన్న ఇప్పుడు వరకు కూడా కష్టపడతారు అనమాట. అంటారు ఏమంటారు తెలుసా, మన లైఫ్లో ఏదైనా అవ్వచ్చు కానీ మనం కష్టపడే మనస్తత్వం ఉంటే మనం ఎప్పటికైనా బాగుపడతాం అనే ఆలోచన మాకు అది పెట్టారనమాట. మేము కష్టపడడానికి ఇంకా ఇష్టపడితే మనం మంచిగా లైఫ్లో బాగుంటుంది. ఇప్పుడు నా యూట్యూబ్ మంచిగా సక్సెస్ అయితే నేను ఏదైనా కూల్ పని దగ్గర లేకపోతే నేను ఏదైనా చదువు పరంగా లేకపోతే నాకు ఆలోచన లేకుంటాయి కాబట్టి ప్రతి ఆలోచన కూడా నేను ఫుల్ఫిల్ చేసుకుని ముందుకు వెళ్తాను. నాకుంటే లైఫ్ మంచిగా ఉంటుంది కదా. సోమరి సీమల వద్దకు వెళ్ళమన్నాడు. అంటే మనం ఎప్పుడు సోమరులుగా ఉండిపోయినా సరే కూడా మన ఇంటికి పెట్టిన శని నాశనమే.
కాబట్టి మనం ప్రతి పని కూడా మెలకువగా ఉండి పని చేసుకుంటే కార్యసాధన కూడా ఒక లక్ష్యం ఏంటంటే శ్రమిస్తూ ముందుకెళ్ళడం అప్పుడు ఫలితాన్ని మనం చూడగలుగుతాం అనమాట. పని చేసినప్పుడు కూడా శక్తి లోపం లేకుండా పని చేయాలనేది దీని అర్థం. నేను బాధపడినాను, నా పరిస్థితి ఏంటి, నేను ఈ పిల్లలు ఎలా పెంచుకుంటాను, నాకు భర్త లేడు కదా, చనిపోయాడు కదా, నా భర్త వదిలేశాడు కదా, ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. అలాగ ఆలోచించుకోండి. ఎందుకంటే నీ చేతిలో, నీ ముడుకుల్లో, నీ ఎముకల్లో బలం ఉందని చెప్పి నువ్వు కష్టపడవు. నీ తర్వాత తరాల వరకు నీకు చాలా ఫలితం కలుగుతుంది. నీ భర్త నీవు పెంచగల శక్తి నీకు ఉంటుంది. చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మా సిస్టర్, మై స్వీట్ హార్ట్, మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అక్కడ జనాలా వెళ్దాంలే పెళ్ళిలో ఇప్పుడు వచ్చించారు రారు కదా. అంత జనం వచ్చారా ఫస్ట్ అంత కనుక? ఏం రమ్మంది కానీ ఇది ఇచ్చారా? ఇది అయిపోతుంది కదా, అయిపోతుంది. వాళ్ళది అయిపోయింది, వీళ్ళు అవుతుంది. ఇంకా ఎత్తలేదు ఆనందం వెనక ముందు వస్తున్నారు కదా. మీ అందరు వండలమ్మ వస్తుంది, మా వండలమ్మ అన్నాడు దొంగ. అది వస్తానైతా చేపల దగ్గర వచ్చానమాట. ఇవ్వండి ఎన్ని చేపలు అంటే చేపలు అయితే ఇవి వచ్చాయి అనమాట. కొన్ని చేపలు మా బ్రదర్కి ఇచ్చాను. ఫ్రై చేద్దాం, ఆల్రెడీ పులుసు ఉంది కదా. చెప్పండి లక్షణ చూడరా నీ కొడుకాడి మీ నాన్న చూస్తాడు ఇవిడి. హాయ్ ఫ్రెండ్స్ అని ఇది సబ్బు ఇచ్చిరారా రా. ఇదే అక్క ఎంత 500తో ఇచ్చేవాళ్ళండి అంటమ్మా. అడిగి కనుక నాకు డబ్బులు వస్తాయి కదా, ఇచ్చారు. నాకు డబ్బులు వస్తాయి కదరా, నాకు డబ్బులు వస్తాయి కదా వాళ్ళ దగ్గర పని చేసిన డబ్బులా. ఒకటి సరసా పొద్దు కానీ కాదు. ఇలా శాండల్ ఎంత ఏదని ఎలాగ ఉన్నకంటున్నావు కదా ఇంట్లోనా? శాండల్ సబ్బు అల్ల శాండల్ ఏదైనా ఉంచుకుంటున్నావు కదరా. ఒకటి సబ్బు ఒకటి, షాంపూలు కొవ్వొత్తులు. మళ్ళీ ఏమంటే ఇవి ఏంటి అమ్మ ఎక్కడికి వెళ్ళిందా? కొవ్వొత్తులు ఎంత ఒకటి? 5 రూపాయలు అయితే 3 కొడిచ్చి సరిపోతాయి. దామచక్ర పుల్ల కట్టించి 20 రూపాయలు ఇచ్చి దామచక్ర పుల్లలు పోకంటున్నాను. నీకేది ఇచ్చారా? ఇచ్చారా ఈ అబద్ధములు కోడలేదు ఇవ్వలేదా? ఇచ్చిందంటే ఇస్తుంది. ఇంకా నీ బొమ్మ చాలా సరైందని బొమ్మలు కట్టయ్యి. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ ఫ్రెండ్స్, మా అమ్మ మా తాతకు మేనగోళ్ళు, మా నాన్నకు మరదలు, మా నాన్నకు పెళ్ళము. ఇదిగో మా అన్నయ్య, ఇదో మా ఫ్రెండ్స్, మా అన్ని ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. అక్కడ కడుపులో తీసిన పెడతాడు ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్. ఇచ్చాను చేపలు ఇంకెందుకు బుడదావులా అవును వేరే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇచ్చాను. 2 కోతులు ఇవి మా వేనలు 2 కోతులు ఇది 2 కోతి. ఇది కోతి, ఇది చిన్న కోతి, పెద్ద కోతి, ఇదేమో చిన్న కోతి. ఇంకా మా లావరి ఎత్తే కరెక్ట్. ఇంకా సామాన్లు అయితే ఎన్నో రెడీ తెచ్చుకున్నా, అన్నీ కొన్నాను అనమాట. సో ఇదనమాట మన వాల్గోస్. మీకు ఇంకా మంచి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, పక్కన బెల్ సింబల్ ప్రెస్ చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్.